హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సీరియల్. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఉద్యోగుల జీతాలకు తొలగిన ఆటంకం, ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం, నేడు జీతాలు పింఛన్లు చెల్లింపు. శాసన మండలిలో గత నెల ఆమోదం పొందకుండా అర్ధాంతరంగా సభ వాయిదా పడిన ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం సాయంత్రం ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులు, ఇతర ఆర్థిక బిల్లుల చెల్లింపులకు అడ్డంకి తొలగిపోయింది. అయితే ప్రభుత్వ ఖర్చులకు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం పొందిన ఆ బిల్లు మండలిలో అధికార వైకాపా విపక్ష తెదేపాల మధ్య జరిగిన వివాదం కారణంగా ఆమోదం పొందలేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించకపోయింది. అయితే 14 రోజుల గడువు ముగియడంతో ఆ బిల్లును ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. దీంతో గవర్నర్ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపారు. కాగా ఉద్యోగులు ఇతర ప్రభుత్వ చెల్లింపులకు సంబంధించిన ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో శుక్రవారం ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో జీతాల సొమ్ము జమ కానుంది. అలాగే పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పింఛన్ అందనుంది. వీరుభయులకు సుమారు 6,000 కోట్లు ప్రభుత్వం చెల్లించనుంది. ఈ ఏడాది బడికి బాయ్ బాయ్. 2021 జీరో విద్యా సంవత్సరమేనా? ఎప్పటికి తగ్గుతుందో తెలియని కరోనా మహమ్మారి, స్కూళ్లు తెరిచినా పంపేందుకు తల్లిదండ్రుల విముఖత, అకాడమిక్ క్యాలెండర్ రూపొందించని ప్రభుత్వాలు, కర్ణాటకలో ఇప్పటికే జీరో ఇయర్గా ప్రకటన, యూజీసీ పరిశీలనలో సిలబస్, క్లాసుల కుదింపు, సాధ్యాసాధ్యాలపై జాతీయ స్థాయిలో చర్చ, ఆన్లైన్ క్లాసులు ప్రత్యామ్నాయం కాదనే సూచన. బడి గంటలు మోగి 3 నెలలు దాటిపోయింది. లాక్డౌన్లోనే వేసవి సెలవులు ముగిశాయి. జూన్ 12న తెరుచుకోవాల్సిన బడి తలుపులు ఇప్పటికీ తెరుచుకోలేదు. ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా తెలియదు. 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు పరీక్షలు లేకుండానే ప్రమోట్ కొట్టేశారు. 10వ తరగతి పరీక్షల్లో 3 గ్రేస్ మార్కులు కలిపితే అద్భుతం అనుకుంటే అసలు పరీక్షలే లేకుండా పాస్ చేసేశారు. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ ఇలా అన్ని కాలేజీలు మూతే. వృత్తి విద్యా కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే సెట్స్ పరిస్థితి పూర్తిగా అయోమయం. అసలు ఏం జరుగుతోంది? 2020-21 విద్యా సంవత్సరం ఉంటుందా లేక కరోనా కాలంలో కలిసిపోతుందా? ఇవి తల్లిదండ్రులు, విద్యావేత్తల్లో నెలకొన్న సందేహాలు. అసలు విషయం ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితి. లాక్డౌన్ ముగిసి అన్లాక్ 2వ దశలోకి ప్రవేశించాం. కానీ బడులు, కాలేజీలపై నిషేధం కొనసాగుతూనే ఉంది. కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప పరిస్థితి అదుపులోకి వచ్చేలా లేదు. ఈ నేపథ్యంలో 2020-21 జీరో విద్యా సంవత్సరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. సిలబస్ను 50% తగ్గించి, తరగతులను 10 దినాలను కుదించి విద్యా సంస్థలు నిర్వహించాలని యూజీసీ ప్రతిపాదిస్తోంది. అయితే ఆచరణలో దీని సాధ్యాసాధ్యాలపై తర్జన భర్జన సాగుతున్నాయి. ఎందుకంటే విద్యా సంస్థలు తెరిచినప్పటికీ పిల్లలను పంపించేందుకు చాలా మంది తల్లిదండ్రులు సుముఖంగా లేరు. మరీ ముఖ్యంగా 1 నుంచి 8వ తరగతి చదువుతున్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. వర్షాకాలంలో కరోనా మరింత విజృంభించవచ్చు అనే సంకేతాలు తల్లిదండ్రుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఆగస్టు 3 కుదురుతుందా? ఆగస్టు 3 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు కొన్నాళ్ల క్రితం తెలిపాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ తేదీని విద్యా సంస్థలు తెరిచే అవకాశం అయితే కనిపించడం లేదు. బుధవారం ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలోనూ అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వలేదు. విద్యా సంవత్సరం ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం అని తెలిపారు. కోవిడ్ ఉధృతితో విద్యా సంస్థలు ప్రారంభించే విషయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన విధానాన్ని ప్రకటించలేదు. గతేడాదికి సంబంధించిన CBSE 10-12 తరగతుల పరీక్షలు రద్దయ్యాయి. పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని 10th పరీక్షలు రద్దు చేశారు. యూజీ, పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు కూడా రద్దు చేసే దిశగా ఆలోచనలు సాగుతున్నాయి. దేశంలో ఎక్కడ విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు. పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు తెరుచుకోలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు 2020-21 విద్యా సంవత్సరపు అకాడమిక్ క్యాలెండర్ను రూపొందించలేదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే కర్ణాటక ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరాన్ని రద్దు చేసింది. ఇతర రాష్ట్రాలు ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. విద్యా సంవత్సరాన్ని అక్టోబర్లో ప్రారంభించిన 2021 జూన్ వరకు కొనసాగించి ముగించవచ్చునని కొందరు పేర్కొంటున్నారు. ఇదంతా పూర్తిగా వైరస్ కట్టడిపైనే ఆధారపడి ఉంటుంది.
అందరికీ ఆన్లైన్ ఎలా? కరోనా నేపథ్యంలో కొన్ని సమస్యలున్నా ఆన్లైన్ విధానాన్ని విద్యార్థులకు అలవాటు చేయడం అనివార్యం కావచ్చునన్నది కొందరి అభిప్రాయం. ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ పాఠాలకు అధికారిక గుర్తింపు లేదు. పైగా ఈ తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమంటూ పలు జిల్లాల డిఈఓలు సర్క్యులర్లు జారీ చేశారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పరిస్థితి లేదు. ఇంట్లో స్మార్ట్ ఫోన్, ట్యాబ్ లేదా కంప్యూటర్ ఉన్న వారికే ఈ తరగతులు వినే అవకాశం ఉంటుంది. పేద కుటుంబాల పిల్లలు ఎక్కువగా ఉండే ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో ఈ విధానం అమలు ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏ విధంగా చూసినా ఆన్లైన్ తరగతులు పాఠశాల బోధనా విధానానికి ప్రత్యామ్నాయం కాదన్న అభిప్రాయాలు అధికంగా వినిపిస్తున్నాయి. ఫోర్డ్ నూతన కార్యవర్గం ఎన్నిక. ఫోరం ఆఫ్ రిజిస్టర్డ్ టీచర్స్ ఆర్గనైజేషన్ నూతన కార్యవర్గం గురువారం ఆన్లైన్ ద్వారా ఎన్నికైంది. గౌరవ అధ్యక్షుడిగా ఒంటేరు శ్రీనివాసరెడ్డి, చైర్మన్గా కరణం హరికృష్ణ, ప్రధాన కార్యదర్శిగా అంకాల కొండయ్య ఎన్నికయ్యారు. ఇంటర్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కు భారీగా దరఖాస్తులు. 20 రోజుల తర్వాత ఫలితాలు వెల్లడి. ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. కరోనా నేపథ్యంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలతో పాటు ఇంప్రూవ్మెంట్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఏదైనా సబ్జెక్టు తక్కువ మార్కులు వస్తే ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఆస్కారం ఉండేది. ఈసారి అవకాశం లేకపోవడంతో రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కు పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. రీవెరిఫికేషన్ కు 28,742 మంది దరఖాస్తు చేసుకోగా రీకౌంటింగ్ కు 8,306 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 37,048 మంది దరఖాస్తు చేసుకున్నారు. తగిన జాగ్రత్తలతో పత్రాలను తెప్పించి స్కానింగ్ చేసి రీకోడింగ్ ద్వారా నిపుణులకు పంపి రీవెరిఫికేషన్ కౌంటింగ్ ఫలితాలు ప్రకటించాల్సి ఉంటుందని, ఇందుకు కనీసం 20 రోజుల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. కొత్త ఇంటర్ వొకేషనల్ కాలేజీల దరఖాస్తు గడువు పొడిగింపు. కొత్తగా ఇంటర్మీడియట్ వొకేషనల్ జూనియర్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించిన ట్రస్టులు యాజమాన్యాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే గడువును జూలై 16 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ప్రొవిజనల్ అప్రూవల్ పొందిన కాలేజీలు పొడిగించుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తు గడువు కూడా పెంచారు. ఈ కాలేజీలు జూలై 15 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అపరాధ రుసుముతో ఆగస్టు 28 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది. సెప్టెంబర్ 15 నుంచి విద్యా సంవత్సరం. కరోనా ఎఫెక్ట్తో విద్యా సంవత్సరం వాయిదా పడింది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి సాంకేతిక విద్యా సంస్థల విద్యా సంవత్సరం సెప్టెంబర్ 15న షురూ కానుంది. ఈ మేరకు గురువారం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి రివైజ్డ్ అకాడమిక్ క్యాలెండర్ను జారీ చేసింది. ఇంతకుముందు ప్రథమ సంవత్సరంలో కొత్తగా చేరే విద్యార్థులకు సెప్టెంబర్ 1, ఇతర విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా నేపథ్యంలో షెడ్యూల్ను సవరించింది. కొత్తగా కాలేజీల్లో చేరే విద్యార్థులకు సెప్టెంబర్ 15 నుంచి తరగతులను ప్రారంభించాలని పేర్కొంది. మిగతా విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి తరగతులను మొదలు పెట్టాలని సూచించింది. వర్సిటీల అనుబంధ గుర్తింపును గతంలో జూన్ 30 వరకు ఇవ్వాలని పేర్కొనగా ఇప్పుడు దానిని సవరించి జూలై 15వ తేదీ వరకు గడువు పెంచింది. ఆగస్టు 30లోగా మొదటి దశ, సెప్టెంబర్ 10లోగా రెండవ దశ కౌన్సిలింగ్ పూర్తి చేయాలని, మిగిలిన సీట్లను సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని పేర్కొంది. పీజీసీఎం, పీజీడీఎం కోర్సుల్లో చేరిన వారికి ఆగస్టు 1వ తేదీ కల్లా తరగతులు ప్రారంభించాలని పేర్కొంది. ఎయిడెడ్ స్కూళ్ల బలోపేతం ఎలా? ఏటా విద్యార్థుల సంఖ్య పడిపోతూ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న ఎయిడెడ్ పాఠశాలను బలోపేతం చేసే దిశగా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం పాఠశాల విద్యా డైరెక్టర్ పి పార్వతి నేతృత్వంలోని కమిటీ గురువారం ఎయిడెడ్ పాఠశాల మేనేజ్మెంట్, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించింది. విద్యార్థులు లేక మూతపడుతున్న, తక్కువ మంది విద్యార్థులతో కూనరిల్లుతున్న పాఠశాలలకు పూర్వవైభవం తీసుకురావాలంటే ఏం చేయాలో చెప్పండని కమిటీ కోరింది. అయితే ఎయిడెడ్ స్కూళ్లు, టీచర్ల విలీనం కోసం ఈ సమావేశం పెట్టలేదని, ఆ పాఠశాలను ఎలా బలోపేతం చేయవచ్చో అభిప్రాయాలు మాత్రమే సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని కమిటీ పేర్కొనడం గమనార్హం. ఇకపై ఎయిడెడ్లో పాఠశాలలను నిర్వహించలేమని ప్రతి జిల్లాల్లోని కొన్ని మేనేజ్మెంట్లు ప్రభుత్వానికి లేఖలు రాశాయని కమిటీ తెలిపింది. ఎయిడెడ్ స్కూళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఏపీ టీచర్స్ గిల్డ్, ఏపీటీజీ ఈ కమిటీ దృష్టికి తీసుకొచ్చింది. ఎయిడెడ్ స్కూళ్లు బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై 10 రోజుల్లో అభిప్రాయాలు తెలియజేయాలని మేనేజ్మెంట్లను కమిటీ కోరింది. స్వచ్ఛందంగా ఇస్తేనే స్వాధీనం. ఎయిడెడ్ యాజమాన్యం, ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో కమిటీ స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకొచ్చే ఎయిడెడ్ పాఠశాలను మాత్రమే ప్రభుత్వం తీసుకుంటుందని ఎయిడెడ్ పాఠశాలలపై అధ్యయనానికి నియమించిన కమిటీ స్పష్టం చేసింది. ఎయిడెడ్ పాఠశాలను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం, ప్రైవేట్ బడులుగా మార్పు చేయడంపై గురువారం యాజమాన్యాలు, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. యాజమాన్యాలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఏ యాజమాన్యమైనా ప్రభుత్వానికి స్వచ్ఛందంగా పాఠశాలను ఇవ్వాలనుకుంటే విద్యార్థులు, ఉపాధ్యాయులను తీసుకుంటుందని కమిటీ పేర్కొంది.
ఉపాధ్యాయ జాతీయ పురస్కారాలకు దరఖాస్తులు. ఉపాధ్యాయ జాతీయ పురస్కారాలకు ఆన్లైన్లో ఈ నెల 6 వరకు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఈ నెల 12 నుంచి 21 వరకు జిల్లా స్థాయిలో ఎంపికలు నిర్వహిస్తారు. 22 నుంచి 31 వరకు రాష్ట్ర ఎంపిక కమిటీ తుది జాబితాను రూపొందిస్తుంది. తుది ఎంపిక జాబితాను ఆగస్టు 14న ప్రకటిస్తారు. నీట్ జేఈఈ పరీక్షలు జరపాలా వద్దా కమిటీ నివేదిక కోరిన కేంద్రం. వైద్య కళాశాలలు జాతీయ స్థాయిలో పేరొందిన ఐఐటి, ఎన్ఐటీలలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్షలు నీట్, జేఈఈలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు పరిస్థితిని సమీక్షించి నివేదిక ఇచ్చేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి చెందిన అధికారులతో ఓ అత్యున్నత స్థాయి కమిటీని నియమించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఈ నెలలో నిర్మించతలపెట్టిన నీట్ జేఈలపై విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పొఖ్రియాల్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రంలోగా ఈ అత్యున్నత స్థాయి కమిటీ అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక అందజేస్తుందని చెప్పారు. ఈ నెల 16 నుంచి 23వ తేదీ వరకు జేఈఈ పరీక్షలు, 26న నీట్ పరీక్ష జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా విజృంభిస్తుండటంతో విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం కావడంతో పాటు కొంతమంది ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ పరీక్షలను వాయిదా వేయడమో లేక రద్దు చేయడమో చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై దృష్టి సారించి ఎలా ముందుకు వెళ్లాలా అనే అంశంపై అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది. కమిటీ నివేదిక ప్రకారం తదుపరి చర్యలుంటాయని కేంద్రం తెలిపింది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.